తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి దివ్యంగా ఉందండి. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రధానంగా ద్వితీయంలో బుధుడు, ఏకాదశంలో కేతువు, ద్వాదశంలో శుక్రుడు, 6లో శని. బ్రహ్మాండమైన వ్యాపార ఫలితం ఉంటుంది. వ్యాపారంలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రోత్సాహం కూడా ఉంటుంది. ప్రతిభతో ఉన్నత స్థితిని సాధిస్తారు. ఎందుకంటే ద్వితీయ గతుడైన బుధుడు విజయాన్ని ఇస్తారు. అందుకు తగ్గట్టుగా లక్ష్మీ యోగం కూడా బుధుడు ప్రసాదిస్తారు వ్యాపార రీత్యా. ద్వాదశంలో శుక్రుడు ఉన్నప్పుడు ధనయోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ద్వాదశంలో మిశ్రమాత్మకమైన ఆర్థిక ఫలితాలు ఉంటాయి. ధనం వస్తుంది, జాగ్రత్తగా నిలుపుకుంటే అది మన దగ్గర ఉంటుంది. ఉన్నత స్థితి సామాజికంగా పెరుగుతుంది. గౌరవించే వారి సంఖ్య కూడా చక్కగా ఉంది. పేరు ప్రతిష్టల్ని సంపాదిస్తారు. ఆకర్షణీయమైన మార్గంలో ఆలోచించి సృజనాత్మకంగా పనిచేసి శ్రేష్టమైన భవిష్యత్తుని సాధిస్తారు. మీరు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. సరైన ప్రణాళికల ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేసే శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. అదృష్టయోగం సూచితం. ధనయోగం అనుకూలంగా ఉన్నప్పటికీ పొదుపు సూత్రం పాటించండి. మొహమాటం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. కాబట్టి ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా, ఉన్నదాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా పెద్దల సూచనలతో ముందుకు సాగితే శాంతమైన శక్తి, ప్రశాంతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? తులారాశి వారు సూర్య ధ్యానం చేస్తే ఉద్యోగంలో మంచి జరుగుతుంది. తులారాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? సూర్యుడిని దర్శించడం ద్వారా తులారాశి వారందరికీ కలిసి వస్తుంది. తులారాశి వారు ఏవేవి దానం చేయాలంటారు? గోధుమల దానం చేస్తే మేలు జరుగుతుంది.